ఎలా ఉన్న బాగున్నారే. హ్యాపీ దీపావళిని పండగ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మేము నోము పూజ చేసుకుంటున్నాం. దీపాల పదాన్ని మేమైతే వేసుకుంటున్నాం. చూడండి. तृतीय ग्रंथिं पूजयामि। ओं महादेवाय नमः। तृतीय ग्रंथिं पूजयामि। ओं वृषभध्वजाय नमः। चतुर्थ ग्रंथिं पूजयामि। ओं गौरीशाय नमः। पंचम ग्रंथिं पूजयामि। ओं रुद्राय नमः। षष्ठ ग्रंथिं पूजयामि। ओं पशुपतये नमः। सप्तम ग्रंथिं पूजयामि। ओं भीमाय नमः। अष्टम ग्रंथिं पूजयामि। ओं त्रयंबकाय नमः। नवम ग्रंथिं पूजयामि। ओं नीललोहिताय नमः। दशम ग्रंथिं पूजयामि। ओं हराय नमः। एकादश ग्रंथिं पूजयामि। ओं स्मरहराय नमः। द्वादश ग्रंथिं पूजयामि। ओं वर्गाय नमः। त्रयोदश ग्रंथिं पूजयामि। ओं शंभवे नमः। चतुर्दश ग्रंथिं पूजयामि। ओं शर्वाय नमः। पंचदश ग्रंथिं पूजयामि। ओं सदाशिवाय नमः। षोडश ग्रंथिं पूजयामि। ओं ईश्वराय नमः। सप्तदश ग्रंथिं पूजयामि। ओं उग्राय नमः। अष्टादश ग्रंथिं पूजयामि। ओं श्रीकंठाय नमः। एकोनविंशति। హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే దీపావళి రోజు వీడియో. దీపావళి రోజు మా ఇంట్లో ఎలా డెకరేషన్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను, రండి చూడండి. గోడల నిండా దీపాలు పెట్టినాము. దీపావళి అంటేనే దీపాలతో చేసుకునే పండుగ కదా, అందుకనే ఫస్ట్ మెయిన్గా దీపాలు పెట్టాలి. మంచిగా చూడండి, మా బాబాయ్, మా చెల్లి, మా తమ్ముడు ఎట్లా కూర్చొని ఆడుకుంటున్నారో చూడండి. గోడల నిండా దీపాంతాలు పెట్టినాము. ఇక్కడ తులసి చెట్టు దగ్గర మా పిన్ని అయితే పూజ చేసింది. ఇదైతే మా పిన్ని వాళ్ళ తులసి చెట్టు. మా బాబాయ్ రోజు పూజ చేస్తాడు. ఇంకా దీపావళి రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, లైట్లు పెట్టినాడు మా బాబాయ్, పూలదండ, మామిడి ఆకులు. ఇది కదా అసలు సెలబ్రేషన్ అంటే. మీకు మా హోమ్ టూర్ వీడియో కావాలంటే అడగండి కమెంట్ సెక్షన్లో, హోమ్ టూర్ వీడియో కూడా చేస్తాము. ఇదైతే ఒక ఎంట్రన్స్ రాగానే ఇక్కడ దేవుడి రూమ్ ఉంటుంది. దేవుడి రూమ్ కూడా చూపిస్తాను రండి. ఇవన్నీ లైట్లు పెట్టినాము దేవుడి రూమ్ ఎదురుగా. దేవుడి రూమ్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడేమో ఇడుపు మైసమ్మ అంటాము. మా ఇళ్ళల్లో ఖచ్చితంగా ఇడుపు మైసమ్మ ఉంటుంది. అక్కడ కూడా పూజ చేస్తాడు మా బాబాయ్. కొబ్బరికాయ కొడతాడు ప్రతి పండగకి. సండే పూట, మంగళవారం రోజు కొబ్బరికాయలు కొడతాడు. చూడండి, మా ఇంట్లో అయితే ఎల్లమ్మ తల్లికి, మల్లన్న స్వామికి కొలుస్తాము, పూజ చేస్తాము. చూడండి, మా బాబాయ్ చాలా బాగా పూజ కట్టిండు. లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మా ఇంట్లో ఉన్న ఎల్లమ్మ తల్లి, మల్లన్న స్వామి ఎలా ఉంటుందో. మేము దీపావళి రోజు కేదారేశ్వర స్వామి నోములు చేస్తాము. అందుకనే కింద కేదారేశ్వర స్వామి నోముకు సంబంధించినవన్నీ పండ్లు, బూరెలు అన్నీ పెట్టినాం. చూడండి, 5 రకాల పండ్లు, బూరెలు చేస్తాము. గుమ్మడికాయ కొట్టిండు మా బాబాయ్. చూడండి, కట్టడానికి గుమ్మడికాయ కూడా ఎంత బాగా డెకరేషన్ చేసిందో. ఎల్లమ్మ గురిగిలు అవన్నీ, ఎల్లమ్మ పాదాలు ఉన్నాయి, మల్లన్న దేవుడి పాదాలు ఉన్నాయి, మల్లన్న గురుగులు ఉన్నాయి. చూడండి, దీపం పెట్టిండు. పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నోము కూడా కంప్లీట్ అయిపోయింది. నోము కంప్లీట్ అయినాకనే మా బాబాయ్ వీడియో తీసిండు. కేదారేశ్వర స్వామి నోములు అంటే చాలా నిష్టగా చేయాలి. అంత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఈరోజు నోము చేసుకుంటే తెల్లారి అంటే నెక్స్ట్ రోజు గౌరమ్మని జరుపుతారు. ఆ తర్వాతనే నాన్ వెజ్ తినడం అయినా ఏదైనా, అప్పటి వరకు నిష్టగా ఉండాలి. ఈ నోము అయిపోయిన తర్వాత మా బాబాయ్, మా తమ్ముడు, మా చెల్లి అయితే పటాకులు చాలా కాల్చారు. బాంబులు బాగా పేల్చిండ్రు. ఆ వీడియో కూడా మీకు పెడతాను, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.